అన్నారం, సుందిళ్ల, మేడిగడ్డ బ్యారేజీలు నీటి నిల్వకు పనికిరావని ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. బ్యారేజీల్లో నీళ్లు నిల్వ చేసి ఎత్తిపోయాలని బీఆర్ఎస్ నేతలతో పాటు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ డిమాండ్ చేయడంపై తీవ్ర విమర్శలు చేశారు. ఈటెల నేతృత్వం వహించి ఎన్డీఎస్ఏ చైర్మన్, కేంద్ర జలశక్తి మంత్రిని కలిసి ఒప్పించి బాధ్యత తీసుకుంటే బ్యారేజీల బాధ్యత అప్పగించడానికి సిద్ధమేనన్నారు. మరోవైపు కాళేశ్వరం అవినీతిపై సీబీఐ విచారణను పార్లమెంట్ సమావేశాల్లో ఎంపీ ఈటెల డిమాండ్ చేయాలని సీఎం రేవంత్ అన్నారు. 2025 నాటి ఫైనల్ రిపోర్ట్ ఇచ్చారు. వివిధ పరీక్షలు క్షేత్రస్థాయిలో నిపుణులు పరిశీలించిన అనంతరం ఎన్డీఎస్ఏ తుది నివేదిక ఇచ్చింది. అందులో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజు నీటి నిల్వకు అనుకూలం కావని తేల్చి చెప్పింది. మేడిగడ్డ బ్యారేజ్ 7వ బ్లాక్ నష్టం వల్ల బ్యారేజ్ నుంచి నీటి మళ్లింపు పనికి రాకుండా పోయింది. 7th బ్లాక్ డ్యామేజ్ అవ్వడం వల్ల నీటిని నింపడం కానీ నీటిని మళ్లించడం కానీ కుదరదు. దీనివల్ల మొత్తం ఎంటైర్ మేడిగడ్డ బ్యారేజ్ దెబ్బతిన్నదని చెప్పింది. గజ దొంగలు వీళ్ళు బందిపోటు దొంగల కంటే ప్రమాదకరమైన వ్యక్తులు. వీళ్ళ గుంపులో రాజేందర్ గారు చేరిండ్రు కాబట్టి ఎన్డీఎస్ఏ అప్పచెప్తాము. 3 నెలలు కాదు, మొత్తం కాంట్రాక్టే వీళ్ళకి ఇస్తాము. 3 బ్యారేజ్లు హరీష్ రావు గారిని కాంట్రాక్టర్గా మారి ఇన్ని రోజులు బినామీగా పనిచేసిండు. ఇప్పుడు బాజాప్తా కాంట్రాక్ట్ తీసుకోమని అప్పచెప్తాం. టోటల్గా 3 బ్యారేజ్లు ఆయనకి అప్పచెప్తాం. ఎన్డీఎస్ఏ పర్యవేక్షణ మీరు ఇద్దరు కలిసి పెట్టుకోండి. రాజేందర్ గారు కూడా ఉన్నారు కాబట్టి, బీజేపీలో ఉన్నాడు, కేంద్రంలో ఉన్నాడు. ఈటెల రాజేందర్ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు తక్షణమే ఎన్డీఎస్ఏ చైర్మన్ దగ్గరికి వెళ్ళండి, ఎక్స్పర్ట్స్ని అపాయింట్ చేయించుకోరి. ఎక్స్పర్ట్స్కి ఎన్డీఎస్ఏకి మేము హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఎన్డీఏ ఎక్స్పర్ట్స్ కమిటీ అండ్ ఈ టీం కలిసి ఎత్తిపోయండి. 11 నెలలు అయిపోయింది. ఎందుకు కాళేశ్వరాన్ని ఏటీఎంగా మార్చి అవినీతికి పాల్పడ్డారని ప్రధానమంత్రి గారు, అమిత్ షా గారు పదే ఇక్కడికి వచ్చినప్పుడు ఆరోపణ పనులు చేసిండ్రు. ఏ చీకటి ఒప్పందం ఈరోజు సిబిఐ విచారణను ఆపుతుంది? సిబిఐ విచారణను అడ్డుకున్నది ఎవరు? రాజేందర్ గారు ఎందుకు లేఖ రాస్తలేడు? తక్షణమే సిబిఐ విచారణ చేపట్టాలి, నిధుల దోపిడీకి పాల్పడ్డ వాళ్ళని శిక్షించాలని రాజేందర్ ఎందుకు అడుగుతలేడు? రేపు పార్లమెంట్ సమావేశాలలో రాజేందర్ గారు ఈ అంశాన్ని లేవనెత్తి కేంద్ర ప్రభుత్వం దగ్గర మూలుగుతున్న సిబిఐ విచారణను తక్షణమే ఆదేశాలు తీసుకొని రావాలి రాజేందర్ గారు. ఒక్క 2017-18 105.9 టీఎంసీ గోదావరి జలాలను కృష్ణా డెల్టా పరివాహక ప్రాంతానికి తరలించుకొని పోయినరు. మరి ఆ రోజు మీరు గాడిదలను కాసిండ్రా, నువ్వు నీ మామ? ఆ రోజు నువ్వే కదా సాగునీటిపారుదల శాఖ మంత్రివి. పట్టిసీమలో గోదావరి జలాలను కృష్ణా డెల్టా ప్రాంతానికి 105.9 టీఎంసీలను తరలించినప్పుడు హరీష్ రావు గారు గాడిదలను కాస్తున్నాడా? నేను అడుగుతున్న సూటిగా. మొత్తం మీ హయాంలో జరిగిన దుర్మార్గమే కదా.